తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్ని సీరియల్ ప్రేక్షకులని చక్కటి ట్విస్ట్లతో విశేషంగా అలరిస్తోంది. తాను కావేరినన్న నిజం ఎవరికీ తెలియకుండా ఉషగా చలామణి అవుతూ ఉంటుంది కావేరి. బాలరాజు శ్రేయోభిలాషిగా అనుక్షణం కావేరిని ఉషలాగా కాపాడుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం లేటెస్ట్ ప్రోమో ప్రకారం ఇందులో నిఖిల్ ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రోమో ప్రకారం చూస్తే నిఖిల్ గెస్ట్ అపీరియన్స్ లో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కావేరికి భర్తగా చిన్నికి తండ్రిగా బాలరాజు ఉన్నాడు. ఖచ్చితంగా ఆమెకి మరొక హీరోని తీసుకురారు. నిఖిల్ కావ్యశ్రీ జోడీగా ఈ సీరియల్లో ఉండే ఛాన్సెస్ అస్సలు ఉండవు అనే అనిపిస్తోంది. ఎందుకంటే బాలరాజు కావేరీలు కలిస్తేనే చిన్ని వాళ్ళతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి కథలో అలాంటి మలుపే తిప్పుతారు. ఖచ్చితంగా బాలరాజుకి ఏమీ కాదు. కావేరి బాలరాజులు ఇద్దరు కలుస్తారు. ఏదో గెస్ట్ అపీరియన్స్ లో నిఖిల్ ని సీరియల్లో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మీ నివాసం సీరియల్ ని కొత్తగా ప్రారంభించారు కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఇప్పుడు నిఖిల్ ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బహుశా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే నిఖిల్ ఉండొచ్చు. గెస్ట్ అపీరియన్స్ లోనే నిఖిల్ వచ్చుండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా ఆఫీసర్ గా నిఖిల్ వచ్చుండొచ్చు అని అనిపిస్తోంది. కావేరి చనిపోలేదని బ్రతికే ఉందని విచారణ చేయడానికి ఎవరైనా ఆఫీసర్గా అయినా నిఖిల్ వచ్చుండొచ్చు. ఖచ్చితంగా ఇలాంటిదే ఏదో కథలో ఉంటుంది. కావ్యశ్రీకి జోడీగా అయితే ఈ సీరియల్లో నిఖిల్ వచ్చుండడు అని తెలుస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో చిన్ని సీరియల్ ఎలా ఉండబోతోంది? చిన్ని సీరియల్లో బాలరాజు కావేరీలు కలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కొత్తగా వచ్చిన నిఖిల్ కావేరికి పేరుగా రావాలనుకుంటున్నారా? బాలరాజుయే కావేరికి పేరుగా ఉండాలా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.